తెలియలేదు. విలువలో ఉన్న మనిషి కదా, వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. మరుసటి రోజు తెల్లవారం ముందే నన్ను చూడటానికి వచ్చేశారు. 4 ఏళ్ల తర్వాత మొదటిసారి పడుకునేటప్పుడు మా మధ్యలో లేడు. వాడిని చూడాలనిపించింది. మమ్మల్ని లేపాల్సింది కదండి. అయ్యో, 4 ఏళ్ల తర్వాత మొదటిసారి మీ మధ్యలో పడుకున్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. 4 ఏళ్ల క్రితం వీడు తప్పిపోయినప్పుడు మేమెంత బాధపడ్డాము. 4 ఏళ్లు పెంచాక వదులుకోవడానికి మీరు అంతే బాధపడుతున్నారు. వాడు మాకెంత కొడుకు, మీకు అంతే కొడుకు. అందుకే ఇక నుంచి వాడు ఒకరోజు మా ఇంట్లో ఉంటే ఒకరోజు మీ ఇంట్లో ఉంటాడు. లోపల పెట్టు. మీరు ఇవన్నీ పంపిస్తుంటే మీ అబ్బాయి మా ఇంట్లో తిరుగుతున్నట్టుంది, కానీ మా అబ్బాయి మా ఇంట్లో తిరుగుతున్నట్టు లేదు. నా కొడుకుని నా కొడుకులా పంపించండి ప్లీజ్. అప్పటి నుంచి ఈ నాన్నకి నచ్చినట్లు ఇక్కడ, ఆ నాన్న పెంచినట్లు అక్కడ ఉంటున్నాను. మరి ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉండడం దేనికి? వాడు ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంటే ఆ ఇంటికి గెస్ట్ అవుతాడు, గాని కొడుకు ఎందుకు అవుతాడమ్మా? నందగోపాల్ చక్రవర్తి తన లాస్ట్ డేస్ లో ఫెయిల్యూర్ గా మిగిలిపోకూడదు. అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటి మరి? సార్, మీ పిఏ కోసం ఇంటర్వ్యూస్ చేసి ఇద్దరిని ఫైనల్ చేశాం. మీరు ఫైనల్ ఇంటర్వ్యూ తీసుకుంటానంటే సెండ్ హిమ్ ఇన్సైడ్. ఇప్పుడు వాడి కొడుకు పోయాడు. 20 రోజుల్లో వద్దన్నా వీడు పోతాడు. ఇక ఆ కంపెనీ మన చేతిలోకి రాకుండా ఎవడు ఆపుతాడు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. అయ్యో పర్లేదు సార్, కూర్చోండి సార్. ఇక్కడ జీతాలు ఎక్కువ అనుకున్నాను, మర్యాదలు కూడా ఎక్కువే. నువ్వు నన్ను కదా పిలిచింది? హే ఎక్స్క్యూజ్ మీ. This is my resume, my certificates. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎంత పెద్ద కంపెనీ మీలాంటి జీనియస్ ముందు అసలు ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ సార్, గ్రేట్ ఫీలింగ్. సార్, కంపెనీ మెయిల్లో వీడి డీటెయిల్స్ తీసుకొని yes sir. within 5 minutes I want each and every information about him. Okay sir. Got it? Yes sir. ఈ స్వామి అనే వ్యక్తి ఇక్కడ ఆల్మోస్ట్ గా 30 ఏళ్లుగా ఉంటున్నాడు సార్. తన ఐడెంటిటీ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. వీడు వేరు, వాడు వేరు సార్. సార్, మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే త్వరగా అడగండి సార్. నేను కూడా బాగా ప్రిపేర్ అయి ఉన్నాను సార్. అబ్బా, మళ్ళీ ఫోను. సారీ, సో బిజీ నో. జేపీ, నా కొడుకుని ఎక్కడైనా దాచావో లేక చంపేశావో నాకు తెలీదు. ఒక్కడు లేనంత మాత్రాన పీపుల్ మాట ఆగదు. రేపు చెప్పిన టైంకి పీపుల్ మాటకి కొత్త సీఈఓ వస్తాడు. ఈసారి దమ్ముంటే ఆపు. ఆల్ ఫైన్ సార్. ఓకే ఓకే ఓకే, స్టార్ట్ చేద్దామా సార్? ఈ ఉద్యోగం కనుక నాకు వస్తే మా కుటుంబం అంతా మీ కుటుంబానికి రుణపడి ఉంటుంది సార్. ఈయనకు కూడా. ఈ ఉద్యోగం నీకిస్తే సార్ నా కోసం ఏమైనా చేస్తావా? పూర్తి చేసుకోనా? No. Keep it. మా చెల్లి పెళ్లి బాగా జరిగేలా చూస్తానని మాట ఇవ్వండి సార్ ప్లీజ్. మాట ఇచ్చినట్టే కదా? బాబాయ్, చాలా బరువు సార్ ఇది.
సేఫ్. స్వామి, ఇది నీ అపాయింట్మెంట్ ఆర్డర్. సాలరీ నెలకి 2 లక్షలు. సార్ పేరుకే నువ్వు ఇక్కడ పిఏవి కానీ పనిచేసేది మాత్రం పీపుల్ మార్ట్ కి సిఇఓగా. చేతో ఇక్కడ ఇస్తారా లేకపోతే అక్కడికి వెళ్ళి తీసుకోమంటారా? ఎందుకు సార్ అలాగా? మై హ్యాండ్. సారీ సార్. పీపుల్ మార్ట్ కి కాబోయే సిఇఓ అచ్చు నీలాగే ఉంటాడు. ఈ మధ్య ఎవరో చంపేశారు. అతని ప్లేస్ లో నువ్వు సిఇఓగా అక్కడికి వెళ్ళి నాకు ఓ పని చేసి పెట్టాలి. అక్కడికి వెళ్ళి మీ పని చేయటం మోసం కదా సార్? మనకి కావలసిన వాళ్ళకి చేస్తే మోసం, మనకి కావాలి అనుకున్న వాళ్ళ కోసం చేస్తే న్యాయం. త్రివిక్రమ్ మీకు చుట్టమా సార్? ఏంటి? ఏం లేదు సార్, చెప్పండి. టుమారో మార్నింగ్ యూ హ్యావ్ టు సైన్ యాజ్ అ సిఇఓ ఆఫ్ దట్ కంపెనీ. నీకు అక్కడ ఏం తెలియదు కదా, సో ఐ విల్ పికప్ ఎట్ యువర్ హోమ్. ఓకే? ఓకే సార్. మీ అంతట మీరే నన్ను తీసుకెళ్లి పీపుల్ మార్ట్ సీఈఓ చేస్తానంటే ఎందుకు వద్దంటాను సార్? మీ చేతుల మీదుగా సీఈఓ అవుతున్నానన్న కిక్కే వేరేలా ఉంది సార్. రేపటి నుంచి మీరు ఇక్కడ, నేను అక్కడ. ఆడేసుకుందాం సార్. ఇలా వస్తాను మరి. కొన్ని వేల కోట్లు ఇస్తానంటే చక్రవర్తి కంపెనీ ఇవ్వలేదు. ఇప్పుడు జస్ట్ 2 లక్షలు ఇచ్చి వాడి కంపెనీని రాయించుకోబోతున్నాను. వీకెస్ట్ బ్యాటిల్. ఏంటిదంతా? మా కోసం. ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటేనే హీరోలా చూస్తారు. అలాంటిది అంత పెద్ద కంపెనీకి సీఈఓ అంటే సెలబ్రేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసా? సార్ 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 చాలా భయంగా ఉంది సార్. అంత మంది మాట్లాడటం ఎలా సార్? ఎలా? యూ కెన్ డూ ఇట్. ఈరోజు ఆఫీస్లోని ఫస్ట్ డే. నీ కింద పనిచేసే ఎంప్లాయీస్ అందరూ నీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి స్ట్రీట్ గా లోపలికి వచ్చాయి. వచ్చాక ఈ కంపెనీ షేర్స్ ప్రాపర్టీస్ మాకు రాసిస్తున్నట్టుగా సంతకం పెట్టంతే. సాక్ష్యానికి హైకోర్టు లాయర్ కూడా ఉన్నాడు. దాంతో గేమ్ ఓవర్. సార్ 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 చిన్నప్పటి నుంచి నాకు స్టేజ్ ఫియర్ సార్. స్పీచ్ అంటే కష్టమే సార్. సార్ కావాలంటే సంతకం వచ్చాక పెట్టచ్చు. చిన్న స్పీచ్, జస్ట్ ఓన్లీ 2 లైన్స్. 2 లైన్స్ అంటే ఏంటంటే బాబు, ఇక్కడ 5 లైన్స్ ఉన్నాయి. చదువు. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో కలిసి కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ వివేక్. చాలా టెన్షన్ గా ఉంది సార్. పట్టి కొడుకు వచ్చేస్తాను. 2 minutes సార్, 2 minutes. వచ్చేసింది సార్. 1 minute. వచ్చేసింది సార్, వచ్చేసింది. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో కలిసి ఈ కంపెనీని మరింత ముందు తీసుకెళ్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి ఫాస్ట్ గా చెప్పేసి ఫాస్ట్ గా వచ్చాయి. నన్ను ఆశీర్వదించండి సార్. మరి ఇంత మాయకుడు అయితే ఎలా నాన్న? నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ సార్. తొందరగా వెళ్ళు. నడు సారీ కోపం తెప్పించొద్దు. Inviting the new CEO of People Mart on the stage. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో పాటు కలిసి ఈ కంపెనీని మరింత ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తూ మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి. వివేక్ ఆనంద్ చక్రవర్తి. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక.
ఒక్క ఎంప్లాయీ కూడా లేని పీపుల్ మార్ట్ కంపెనీని చూడాలని. ఏం మాట్లాడుతున్నాడు వీడు? మా నాన్నగారు ఈ కంపెనీని 10 మందితో మొదలుపెట్టారు. మొదటి 6 నెలలు జీతాలు ఇవ్వలేదు, ఎవరు అడగలేదు. ఈ కంపెనీని పెట్టిన 2 సంవత్సరాల వరకు కంప్లీట్గా నష్టాల్లో ఉంది. అప్పుడు 9 నెలలు జీతాలు ఇవ్వలేదు, అప్పుడు ఎవరు అడగలేదు. ఎందుకు? మీరందరూ ఇది మా కంపెనీ అనుకున్నారు కాబట్టి. ఇది మా కంపెనీ అని మీరు అనుకుంటే సరిపోతుందా? మేము కూడా అనుకోవాలిగా. 10 మందితో మొదలైన మా కంపెనీ 10,000 మందికి పైగా ఎదిగింది. కానీ మీరు అప్పుడు ఎంప్లాయీస్గానే ఉన్నారు, ఇప్పుడు ఎంప్లాయీస్గానే ఉన్నారు. అసలు ఏం చెప్పాము, ఏం మాట్లాడుతున్నాం? అందుకే పీపుల్ మార్ట్ కొత్త సీఈఓగా కొత్త రూల్స్ తీసుకొస్తున్నా. సీఈఓ ప్రాపర్టీగా ఉండవలసిన 50% షేర్స్ని చారిటీకి ఇస్తూ మిగతా 50%ని ఇక్కడ సీఈఓ దగ్గర నుంచి వాచ్మ్యాన్ వరకు అందరికీ ఈక్వల్గా ఇచ్చేస్తున్నా. రేపటి నుంచి ఈ కంపెనీలో ఒక్క ఎంప్లాయీ కూడా ఉండడు, ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉంటారు. అందరూ ఓనర్స్గా ఉన్న ఒకే ఒక కంపెనీ పీపుల్ మార్ట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. త్వరలో దీనికి కావలసిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీకు అందిస్తాను. నానా, మీరు కోరుకున్నట్టు వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు అయిపోయారు. నేను చంపాలనుకున్నందుకు ఆ జేపీని వాడి కొడుకుని బాగా ఆడుకున్నట్టున్నారుగా. మామూలుగా కాదు, మడతిట్టేసాను ఒక్కొక్కడిని. నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నన్ను చంపాలనుకున్నాడు ఇంకోటి ఉన్నాడు. ఎవరు? నీ అయ్యా. రేపు పర్ఫార్మెన్స్ మీ ఇంట్లో ఓపెన్ చేస్తే నువ్వు అని ఎమోషన్లో ఉంటావు. నీ స్వామి ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, మంచోళ్ళకి అంతా మంచి జరుగుతుందంటే ఇదే. మనకు సంబంధం లేని ఏదో అన్నారు, ఏంటి సార్ అది? నెల రోజుల ప్రేమకి అంత ఏడుపు వచ్చేస్తుందా? చంపేసింది మీరేం తెలిస్తే ఇంకెంత ఏడుతుందో. నువ్వు నోరు పోయిరా. ఒక కూతురికి మంచి సంబంధం తెచ్చి చేయాలనేగా తండ్రిగా నేను ఆలోచిస్తుంది. ఇలా మా నాన్న కూడా ఆలోచించుంటే ఎంత బాగుండేదో. ఇంకో 10 లక్షలు పోతే పోయిందిరా, దీన్ని కూడా శాతం దరిద్రం వదిలిపోతుంది. అమ్మగారు కదా సార్? నీ అమ్మ కాదు కదరా, ఓన్లీ వన్స్ ఫస్ట్ సర్క్. ఊరుకోండి సార్, ఏంటా మాటలు? ఛాన్స్ లేకగానే పెళ్ళైన ప్రతి మగాడు ఇలాగే చెయ్యాలనుకుంటాడురా. పెళ్ళాన్ని చంపితే కేసు లేదు అని రూల్ పెడితే ఇండియాలో పెళ్లిల కన్నా బట్టర్లా ఎక్కువ జరుగుతాయి. చేసిన మడ్డర్లు చాలు గానీ ముందు అమ్మాయిని ఆనంద్కి చాలా పెళ్లి చేయాలో ఆలోచించి కూడా అదే కదరా ఆలోచిస్తుంది. అంకుల్. హాయ్ ఆనంద్. ప్రణవి. ఆనంద్. అవును అంకుల్. మీరేంటి మా ఇంటికి వచ్చారు? ప్రణవి ఎవరినో ప్రేమించిందంట, అతను ఎవరో చంపేశాడంట. మీకెలా తెలుసు? అంటే పెళ్ళన్నాక అన్ని ఎంక్వైరీలు చేస్తాం కదా అంకుల్. ఎవరు చంపేసి ఉంటారు? ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేస్తే పుట్టిన ఎదవలా ఉన్నాడు అంకుల్. సార్ ఏదో నిజం చెప్పినట్టున్నారు సార్. ఇతను వదిలేయండి, ఆడు పాప నాడైపోతాడు. హలో, నాకు ఒక ఉద్యోగం చూడరా, మా వాడు పోతాడంట. అంకుల్ మిమ్మల్ని అనుకుంటా. అంకుల్, జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ ప్రణవిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంకుల్. అదే మీకు చెప్పడానికి వచ్చాను. మీరు మా ఇంటికి వచ్చి ఈ మాట చెప్పారు, నాకు అదే 10 లక్షలు. మీరు హ్యాపీనా అంకుల్? హ్యాపీ. ఇప్పుడు మీకు జీవిత సత్యం చెప్పబోతున్నాను. చెప్పండి సార్. ఒకేలా ఉన్న ఇద్దర్లో ఒక్కడిని మర్డర్ చేయాలనుకున్నప్పుడు ఆడి ఫోటో కాదు, మనిషిని చూపించి వేసేయమని చెప్పాలి. లేకపోతే ఇలాగే అవుద్ది. ఎలా అవుతుంది అంటే ఇప్పుడు స్వామిని అనుకుని ఆనందం చంపించేశారు కదా, అలాగవుద్ది. అంటే చచ్చిపోయినాడు మీ అమ్మాయి కాబోయే మొగుడు, నువ్వు మీ కాబోయే మొగుడు. యా బేబీ, కమ్ క్లోజర్. ఇప్పుడు ఆనందని చంపేసి పెద్దాయన హాస్పిటల్ మార్చిలో పడదొబ్బారు కదా, ఈ విషయం తీసుకెళ్లి పెద్దాయనికి చెప్తే ఏమవుతుందంటారు? ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోకండి బాబు. మరి ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి ఎప్పుడు చేస్తారు? మా అమ్మాయిని నీకెందుకు ఇచ్చేస్తాను రా. పీపుల్ మార్ట్ కొత్త సీఈఓకి ఇవ్వరా? మా అమ్మాయిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు బాబు? ఇవ్వనన్నారు, సీఈఓ అన్నారు. మళ్ళీ మర్డర్లు చేసామనుకో ఓన్లీ పెళ్లిళ్ళే చేస్తాను. మళ్ళీ ఇలాంటి ఆటలు ఆడుకున్నాం అనుకో ఓన్లీ మీ పిల్లలతోనే ఆడుకుంటాను.
తధాస్తు. ధన్యుణ్ణి.